ఈ నగరానికి ఏమైంది? నగరానికా బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు దుమ్ము దూలి పానమంతా గాలి గాలి దుమ్ము దూలి పానమంతా గాలి గాలి. కాకపోతే నిన్నయాల జర దుమ్ము ఈ పొగ అంటే పొగ ఎట్లా వెళ్తూనే ఉంటుంది, దుమ్ము జర కనపడతలేదు. ఎందుకంటే ఆనదేవుడు ఇక తెల్లారి కాకపోతే పొద్దుగు కాకపోతే తెల్లారి వస్తుడు కాబట్టి ఇక జర అంత దుమ్ము లేస్తలేదు. ఇంకేమైందో చూద్దాం. అటు పాలన గాలికి ఇటు క్రైమ్ పైకి పత్తాలేని పోలీస్ జాడలేని జిహెచ్ఎంసి. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థ, దోపిడీ దొంగతనాలు హత్యలు కాల్పుల మోతలు, ఇళ్లలోకి చొరబడ్డ వృద్ధులు పిల్లలపై దాడులు అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు విద్యుద్ఘాతాలు నేరాలు ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు, చినుకు పడితే నగరం నరకం, రహదారులన్నీ గుంతల మయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధి వీధిన చెత్త దుర్గంధం. సరే వీళ్ళకి దోషిది వీళ్ళు రాసుకొచ్చిర్రు. కాంట్రాక్టర్ల దండయాత్ర ఏందో మరి ఇది. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలన్నా. రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్. కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్. రేవంత్ అవినీతి పాలనకిదే నిదర్శనం కేటీఆర్. ఇక ఈరోజు దుకాణం ముంగటేసుకుంటూ కేసీఆర్ మొత్తం ముందు చూపేనట. మరి ముందు చూపేదే మరి బాయికాడ ఎందుకు ఉంటుంది పెద్ద మనిషి జనాలు. అమ్మా ఇక రా.